ఓం శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. మే 15వ తేదీ నుండి గురు సంచారంలో మార్పు, అదృష్టం, అఖండ రాజయోగం, ఆకస్మిక ధన ప్రాప్తి కలగబోతున్న 6 రాశులు ఇవే. జ్యోతిష్య శాస్త్రంలో నవగ్రహాలకు ఎంతో ప్రాముఖ్యత ఉంటుంది. ముఖ్యంగా గురుగ్రహం శుభ ఫలితాలను అందించే గ్రహంగా పరిగణిస్తారు. ఈరోజు మనం చాలా ముఖ్యమైన ఖగోళ మార్పు గురించి తెలుసుకోబోతున్నాం. అదే గురుగ్రహ సంచారం. జ్యోతిష్య శాస్త్రంలో గురు గ్రహాన్ని విద్యా, జ్ఞానం, సంపద, అభివృద్ధి మరియు అదృష్టానికి కారకుడిగా భావిస్తారు. గురుగ్రహం యొక్క శుభ ప్రభావాలు ఎలా ఉంటాయి? మే 14వ తేదీన గురుగ్రహం తన రాశిని మారుస్తుంది. ఈ మార్పు ఏ రాశుల వారికి ఎలాంటి అదృష్టాన్ని తీసుకురాబోతుందో ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా మనం తెలుసుకుందాం. 2025వ సంవత్సరంలో మే 15వ తేదీ నుండి గురు సంచారంలో మార్పు కారణంగా ద్వాదశ రాశుల్లో పలు రాశుల వారికి అఖండ రాజయోగం పడుతుందని, ఆర్థిక సమస్యలు తీరిపోతాయని జ్యోతిష్య నిపుణులు చెప్తున్నారు. గురు సంచారం ఉన్నట్లయితే విశేషమైన రాజయోగం కలిగిస్తుందని జ్యోతిషి శాస్త్రం చెబుతుంది. ఈ నెల మే 14వ తేదీన గురువు మిథున రాశిలోకి ప్రవేశిస్తాడు. ఆ తర్వాత మే 28వ తేదీన చంద్రుడు మిథున రాశిలోకి ప్రవేశించడంతో ఈ 2 గ్రహాల కలయిక వలన గజకేసరి యోగం ఏర్పడుతుంది. ఈ క్రమంలోనే దేవగురువు బృహస్పతి సంచారం వల్ల 6 రాశుల వారికి అఖండ రాజయోగం పట్టబోతున్నట్లు పేర్కొంటున్నారు. ఆ రాశులు ఏమిటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. గురు గ్రహం యొక్క శుభ ప్రభావాలు ఎలా ఉంటాయి అంటే, సానుకూల ఆలోచనలు, ఆర్థిక లాభాలు, కుటుంబంలో సంతోషం మరియు ఆధ్యాత్మిక చింతన పెరుగుతాయి. అలాగే విద్య, సంపద, వివాహం, సంతానం వంటి అనేక శుభ విషయాలకు కారకంగా గురుగ్రహం ఉంటుంది. ఇది అన్ని రాశుల వారికి జీవితాలపై ప్రభావం చూపుతుంది. కొందరికి ఎక్కువ శుభ ఫలితాలు ఉంటాయి. వృషభ రాశి. ఈ రాశి నుంచి లెక్క పెట్టినప్పుడు గురువు మారే మిథున రాశి 2వది అవుతుంది. అంటే ఈ రాశి వారికి గురువు 2వ రాశిలో సంచారం చేస్తున్నాడని అర్థం. ఈ క్రమంలో వృషభ రాశి వారికి మే 15వ తేదీ నుంచి ధనపరంగా కలిసి వస్తుందని చెప్తున్నారు. అలాగే వీరి మాటలకు సమాజంలో గౌరవం ఉంటుంది. కుటుంబ జీవితం ఆనందదాయకంగా ఉంటుందని పండితులు సూచిస్తున్నారు. గురుగ్రహం మీ ఆర్థిక స్థానంలో సంచరించడం వల్ల మీకు మంచి ధన లాభాలు వచ్చే అవకాశం ఉంది. కుటుంబంలో సంతోషం ఉంటుంది. అలాగే మీ మాటలకు విలువ పెరుగుతుంది. కొత్త ఆదాయం మార్గాలు తెరుచుకుంటాయి. కుంభరాశి. ఈ రాశి నుంచి లెక్క పెట్టినప్పుడు గురు సంచారంలో మార్పు జరుగుతున్న మిథున రాశి 5వ రాశి అవుతుంది. అంటే కుంభరాశి వారికి గురువు 5వ స్థానంలో సంచారం చేస్తున్నాడని జ్యోతిష పండితులు చెప్తున్నారు. 5వ స్థానంలో గురు సంచారం వల్ల ఈ రాశి వారి పిల్లలు ఈ సంవత్సరం అత్యుత్తమ స్థాయికి చేరుకుంటారని అంటున్నారు. ధనపరంగా కూడా వీరికి బాగా కలిసి వస్తుందని చెప్తున్నారు. ధనుస్సు రాశి. ధనుస్సు నుంచి లెక్క పెట్టినప్పుడు గురు సంచారంలో మార్పు జరుగుతున్న మిథున రాశి 7వది అవుతుంది. అంటే ఈ రాశి వారికి గురువు 7వ స్థానంలో సంచారం చేస్తున్నాడని అర్థం. ఈ క్రమంలోనే ఈ రాశి వారికి వివాహ, దాంపత్య సమస్యలు తొలగిపోతాయని, భాగస్వామ్య వ్యాపారాల్లో అదృష్టం కలుగుతుందని పండితులు తెలియజేస్తున్నారు. గురుగ్రహం మీ వివాహ మరియు భాగస్వామ్య స్థానాన్ని చూడడం వల్ల ఇది మీకు అనుకూలమైన సమయం. మీరు తీసుకునే నిర్ణయాలు కలిసి వస్తాయి. పెట్టుబడులు లాభిస్తాయి. ఆధ్యాత్మికంగా ఉన్నతి సాధిస్తారు. వైవాహిక జీవితం ఆనందంగా ఉంటుంది. తులారాశి. ఈ రాశి నుంచి లెక్క పెట్టినప్పుడు గురు సంచారంలో మార్పు జరుగుతున్న మిథున రాశి 9వది అవుతుంది. అంటే ఈ రాశి వారికి గురువు భాగ్యస్థానంలోనే సంచారం చేస్తున్నాడని అర్థం. దీని కారణంగా తులారాశి వారికి పూర్వజన్మ పుణ్య ఫలితం కలిసి వస్తుందని, ఆకస్మిక ధన ప్రాప్తి కలుగుతుందని, ఆర్థిక, ఆరోగ్య, కుటుంబ సమస్యలు తీరిపోతాయని, వృత్తిపరంగా అత్యున్నత స్థాయికి చేరుకుంటారని జ్యోతిష పండితులు చెప్తున్నారు. గురుగ్రహం మీ యొక్క అదృష్ట స్థానంలో సంచరించడం వల్ల
మీకు అదృష్టం బాగా కలిసి వస్తుంది. పెండింగ్లో ఉన్న పనులు పూర్తవుతాయి. ప్రయాణాలు చేసే అవకాశం ఉంది. కుటుంబంలో సంతోషంగా గడుపుతారు. మీ కమ్యూనికేషన్ నైపుణ్యాలను మెరుగుపడతాయి. సింహరాశి. ఈ రాశి నుంచి లెక్క పెట్టినప్పుడు గురు సంచారంలో మార్పు జరుగుతున్న మిథున రాశి 11వది అవుతుంది. అంటే ఈ రాశి వారికి గురు ఏకాదశ స్థానంలో సంచారం చేస్తున్నాడని అర్థం. ఈ కారణంగా ఆర్థికంగా విపరీతంగా కలిసి వస్తుంది. ఖర్చులు తగ్గి ఆదాయం మార్గాలు పెరుగుతాయని, రావాల్సిన ధనం చేతికి అందుతుందని పండితులు తెలియజేస్తున్నారు. కుటుంబంలో సఖ్యత పెరుగుతుంది. అనుకోని స్నేహాలు కలిసి వస్తాయి. గురుగ్రహం యొక్క దృష్టి మీ రాశిపై ఉండడం వల్ల ఇది మీకు మంచి సమయమని చెప్పుకోవచ్చు. ఉద్యోగంలో పదోన్నతి వచ్చే అవకాశం ఉంది. వ్యాపారంలో లాభాలు పెరుగుతాయి. మీకు ధైర్యం పెరుగుతుంది మరియు మీరు తీసుకునే నిర్ణయాలు కూడా బాగా కలిసి వస్తాయి. మిథున రాశి. గురుగ్రహం మీ రాశిలోకి ప్రవేశించడం మీకు చాలా శుభప్రదం. ఈ సమయంలో మీకు ఆర్థికంగా పురోగతి ఉంటుంది. కొత్త అవకాశాలు లభిస్తాయి. ఆరోగ్యం మెరుగుపడుతుంది. పెళ్లి కాని వారికి సంబంధాలు కుదురుతాయి. సమాజంలో మీకు గౌరవం పెరుగుతుంది. మిగిలిన రాశుల వారికి కూడా గురుగ్రహ మార్పుల వల్ల కొన్ని సానుకూల మరియు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సి పరిస్థితులు ఉండవచ్చు. అయితే ఈ 6 రాశుల వారికి మాత్రం ఈ సమయంలో ప్రత్యేకమైన అదృష్టం కలిసి వచ్చే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. సో ఇదండి ఇవాల్టి వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ధన్యవాదములు. సో ఇదండి ఇవాల్టి వీడియో. రేపటి వీడియోలో మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు. నమస్కారము. సర్వేజన సుఖినో భవంతు. ఫస్ట్ టైం నా ఛానల్ చూసేవాళ్ళు దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి.